పాపులారిటీ. నేను మీ విజయ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, మోటివేషన్ స్పీకర్ జగ్గయ్య గారు ఉన్నారు. అసలు ఈ మధ్య కాలంలో అయితే చాలా అంటే చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. హస్బెండ్ మీద వైఫ్ మర్డర్ చేయడం కానీ, వైఫ్ మీద హస్బెండ్ మర్డర్ చేయడం కానీ, వీళ్ళిద్దరు గొడవలు పడి చాలా వరకు అయితే విడిపోవడం, డైవర్స్ తీసుకోవడం. ఇంకోటి ఏంటంటే ఒక ప్లానెడ్గా చేసి చంపేయడాలు. సో ఇలాంటివి చాలా చూస్తున్నాం మనం సొసైటీలో బేసిక్గా. అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఏంటి, అసలు వీళ్ళు ఏం తప్పు చేస్తున్నారు అసలు? అంటే ఒక ఉన్న పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు వేరే వాళ్ళని చూసుకొని వెళ్ళిపోవడం, తర్వాత హస్బెండ్ని చంపేయడం. సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి సొసైటీలో. సో ఎంతవరకు అసలు ఇవి ఆగాలంటే అసలు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎథిక్స్ ఏంటి, అసలు ఎలాంటి ఎథిక్స్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ ఆగాలంటే ఏం చేయాలో అసలు ఆయనతో మాట్లాడి మనం డిస్కస్ చేయాలి. సార్ నమస్తే. సార్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే విడిపోవడం, లేదా చెప్పేసుకోవడం, లేదంటే వైఫ్ ఎవరైతే ఉందో పిల్లలు పెట్టుకొని కూడా వేరే వాళ్ళతో లేచిపోవడం, భర్తను చంపేశారు. ఆ భర్తలు కూడా ఎలా ఉన్నారంటే వేరే అమ్మాయిని పెట్టుకొని భార్యను చంపేయడం. సో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి సార్ సొసైటీలో. చాలా ఇవే జరుగుతున్నాయి ఇప్పుడు 99%. సో వీళ్ళు ఎక్కడ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు ఏంటి? అసలు ఒక హస్బెండ్ వైఫ్ అంటే మనం పెళ్లి చేసేసుకొని లైఫ్ లాంగ్ ఒకరితో జీవించాలనేది ఎవరన్నా కానీ ఇది భావించాల్సిందే. అయితే ఇక్కడ వీళ్ళు ఇలా చేయడం వల్ల సొసైటీకి అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు, సొసైటీ ఏమనుకోవాలి, వీళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి అసలు? సో ఇలాంటివి జరగకుండా ఆగాలంటే ఏం చేయాలి? ఓకే, వాస్తవానికి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఎక్కువ అవుతుంది. ముందు ఇది భార్యాభర్తలు అనేది ఒక బంధం. మామూలుగా మన మైథాలజీ కానీ మన సాంప్రదాయాలు కానీ ఏం చెప్తుంది, 7 అడుగులు నడిపించి 7 జన్మల వరకు నేను నీతోనే ఉంటానని ఒకరికొకరి. అలాగే మన పెళ్లి మంత్రాలు కానీ వేద మంత్రాలు కానీ అవన్నీ ఏం చెప్తున్నాయంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను వదిలిపెట్టనని. అంటే మనం సంస్కృతం పరంగా చెప్పాల్సిన ఇది లేదు, కానీ ఎలాంటి పరిస్థితులు కూడా భార్య భర్తను వదిలిపెట్టనని. అవన్నీ మనతోని పెళ్లి తంతులో పెళ్లి కార్యక్రమంలో చదివే మంత్రాలు కానీ మనతో చేయించే శబదాలనుకో ప్రతిజ్ఞలనుకో మాట తీసుకోవడానికి అవన్నీ చేస్తారు. అవన్నింటినీ వెంటనే ఆ కళ్యాణ మండపం దాటగానే మర్చిపోతారు. వీటికి 2 రకాల కారణాలు ఉంటాయి బేసిక్గా. ఒకటి ఆర్థిక కారణాలు, ఇంకోటి మానసిక కారణాలు. ఓకే, ఆర్థికంగా సరిపోయేంత లేక ఆర్థిక ఇబ్బందులతో కూడా కొన్ని గొడవలు మొదలవుతున్నాయి, అసంతృప్తి మొదలవుతుంది. బట్ బతకడానికి సరిపోయేంత ఉన్నప్పుడు ఎదగడానికి ప్రయత్నించాలి, కానీ జీవితాన్ని నరకమయం చేసుకోకూడదు. ఇది ఎవరికి తెలిసి ఉండాలి? భర్తకు తెలిసి ఉండాలి, భార్యకు తెలిసి ఉండాలి. ఇలాంటి సందర్భంలో ఎక్కువ వరకు మనం ఎవరి పక్షపాతం లేకుండా ఎక్కువ వరకు ఈ స్త్రీలు భార్యలు ఒక రకమైన హింసకు గురి చేస్తారు. అంటే భర్తను ఆందోళన గురి చేస్తారు. ఏమైంది ఇంకేమైంది. ఒకటి ఆయన స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, కెరీర్ అంటే ఉద్యోగపరమైనది కావచ్చు, అన్నీ కూడా తెలిసి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మ్యాచెస్ కూడా అన్నీ మాట్లాడుకొని చేసుకొని ఏ రోజు ఏదో ఎక్కువ ఊహించుకుంటే అసంతృప్తి వస్తుందా రాదా? ఆ అసంతృప్తి నుండి ఫెయిల్యూర్ నుండి ఫ్రస్ట్రేషన్ నుండి ఇది డిప్రెషను అండ్ డెస్ట్రాయ్ 2 ఉంటాయి. డిప్రెషను, డిస్ట్రక్షన్ అని 2 వస్తాయి ఫ్రస్ట్రేషన్ నుండి. అంటే డిప్రెషన్ అంటే తనకు తను లో అవుతాడు, తనంత ఇంకా నాకేం లేదు అని మానసికంగా కుంగిపోవడం డిప్రెషన్. ఇంకొకటి ఏంటంటే అగ్రెసివ్గా డిస్ట్రాక్షన్, మొత్తం ఎదుటివాన్ని హింసించడం, చంపడం, హ్యాక్ చేయడం అనేది వస్తాయి. 2 రకాలు వస్తాయి, ఫెయిల్యూరు, ఫ్రస్ట్రేషన్ నుండి ఇవి 2 వస్తాయి. అయితే అక్కడ ఫెయిల్యూర్ను మనం అంత దాన్ని ఎక్కువ మనసు తీసుకోకుండా, అంటే దాన్ని పర్సనలైజ్ చేసుకోకూడదు, దాన్ని బాగా ఉండబట్టించుకోకుండా మళ్ళీ మనం ఏం చేస్తే సక్సెస్, అంటే మనం ఏం చేస్తే డబ్బులు సంపాదిస్తాం, మనం ఎంత సంపాదించగలం, ఇది బడ్జెట్ ఉంటారు. నీ ఖర్చులను డబ్బులకు అంటే వచ్చే ఆదాయానికి సరిపేటట్టు ప్లాన్ చేసుకుంటే అసంతృప్తి ఉంటుంది, గొడవ ఉంటుంది. ముందు ఉన్నదాంతో తృప్తి చెందడం నేర్చుకోవాలి. భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అండ్ ఇదొకటి, ఆర్థికంగా ఇలాంటి సమస్యల వల్ల కూడా గొడవ పడతారు. ఇంకొకటి, కుటుంబం అనేది ఉండడం లేదు సామాజికంగా. ఎప్పుడు కానీ ఇప్పుడు
అమ్మాయికి అంటే భార్య భర్తల్లో భార్యకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, వాళ్ళ అత్తమ్మతోనో మామయ్యతోనో ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళు ఉంటే, లేకపోతే వాళ్ళకన్నా అన్న ఉంటే అన్న భార్య ఆమెకు తోటికోడలు ఉంటుంది, చెప్పుకుంటే కొన్ని సొల్యూషన్స్ వస్తాయి. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? చెప్పుకోవడానికి లేనప్పుడు ఈమెలో ఉన్న ఆవేదన కావచ్చు, ఆక్రోషం కావచ్చు, ఎలా బయటికి రావాలి? వెంటిలేట్ అంటే చూడు, అవి ఎలా వెంటిలేట్ అవ్వాలి? ఏదో ఒకటి భర్త అన్నాడు, హ్యూమిలేట్ చేయడం నీకు చేత కాదు, నువ్వు వేస్ట్, అలా అనకూడదు కదా. భర్తను తక్కువ చేసి మాట్లాడుకో. ఎవరికైనా పెళ్ళయ్యేంత వరకు తండ్రి హీరో, పెళ్ళైన తర్వాత ఆడదానికి భర్తే హీరో. అలా భావిస్తే హుందాగా ఉంటుంది సంసారం. ఎట్ ద సేమ్ టైం భర్త కూడా ఆయన సక్రమైన మార్గం ఉంటే పర్లేదు. తాగి రావడము, సరైన పని చేయకపోవడం, అంటే సరిపోయేంత సంపాదన లేకపోవడం, వచ్చిన సంపాదనను సిస్టమేటిక్గా అంటే ఏది ఖర్చు పెట్టాలని చేసుకొని కొంత పొదుపు చేసుకోవడం, కుటుంబాన్ని చూసుకోవడం, వాళ్ళ కనీస అవసరాలు తీర్చడం, ఇవి లేకపోతే కూడా భార్య టాలరెట్ చేయదు. ఇంకోటి ఏంటంటే ఈగోస్, నువ్వెంత అంటే నేనంత, నేనేమన్నా తక్కువనా నువ్వేమన్నా తక్కువనా. అయితే రెండు వైపులా కూడా పేరెంట్స్ సరిగా చెప్తలేరేమో అనిపిస్తుంది. అమ్మాయి తరపు తల్లిదండ్రులు కూడా వాడంటే నువ్వు వచ్చేస్తాయి. నేను వేరే చోట కూడా వాడాను. గతంలో ఏదో అమ్మ సర్దుకపో అంటే ఏదో అడ్జస్ట్ అవ్వమ్మా అని చెప్పేవాళ్ళు, తెలుగులో ఏంటంటే సర్దుకపోవమ్మా. ఇప్పుడు గొడవ అవుతే వాడేంటి అల్లుడని కూడా చూడలేదు, వాడేంటి సర్దుకొని రా అంట. అలాగే భర్త వైపు కూడా వాళ్ళ ఆడపడుచులు అంటే వాళ్ళ సిస్టర్స్ కూడా ఉంటారు కదా. జనరల్గా గొడవలు ఎక్కడ మొదలవుతున్నాయి అని అమ్మాయి చెప్తుందంటే మా ఆడపడుచు ఇలా అన్నది, మా అత్తమ్మ అలా అన్నది, మా మామయ్య ఇలా అన్నదని అక్కడ మొదలవుతాయి. అసలు కారణాలు భర్త ఇలా ఉన్నాడు అని అంటే ప్రాబ్లం లేదు, దాన్ని సెటిల్ చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా సరిగా ఉండకపోవడం వల్ల, సరిగా మ్యాచ్ అవ్వకపోవడం వల్ల కూడా సమస్యలు చాలా వస్తున్నాయి. అప్పుడు ఏంటంటే ఈ భార్య భర్తలు వాళ్ళుగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి. ఏంటి, నేను ఎందుకు నీకు నచ్చుతలేను, నువ్వు నాకు ఎందుకు నచ్చుతలేవు, నాలో ఉన్న లోపం ఏంది, నువ్వు ఏది కరెక్షన్ చేసుకోవాలి, ఏది సర్దిద్దుకోవాలి అనేది ఇద్దరు ఇలా మాట్లాడుకుంటే, గొడవ పడ్డా కనీసం కోపం చల్లారిన తర్వాతనైనా ఇలా మాట్లాడుకొని అప్పుడు రియలైజ్ అవుతారు. కోపంలో ఉన్నప్పుడు తప్పుగానే ఎవరు ఒప్పుకోరు, ఇంకా లేదు నా ఇష్టం నేను అలాగే అలా మాట్లాడుకొని స్టార్ట్ చేసుకోవడం, అంటే దాన్ని ఇచ్చేసుకొని రెక్టిఫై చేసుకుంటే బాగా. ఈయన వాళ్ళ పేరెంట్స్కు ఆమె వాళ్ళ పేరెంట్స్ చెప్పుకునేసరికి అది ఎక్కువ అవుతుంది. అంటే ఎప్పుడు చెప్పిన మాట ఎక్కువనే ఉంటుంది. మా ఆయన ఇలా అన్నాడని వాళ్ళకు పేరెంట్స్ కోపం వస్తుంది, వాడేంటి అని, ఇట్లా అన్నదని. ఇలాంటి కొన్ని భార్యాభర్తలకు సంబంధించిన విషయాలను మిగతా వాళ్ళకు చెప్పకూడదు. అక్కడ తల్లిదండ్రులు కూడా కొన్ని విషయాలలో వేరే వాళ్ళకు చెప్పొద్దు అని అనుకుంటే సక్రమంగా ఉంటుంది. అయితే అండర్స్టాండింగ్ ఉండాలి. ఒకటి బేసికల్గా ఏంటంటే ఆ సిచ్యువేషన్ అలా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి భార్యను భర్త కావచ్చు, భర్తను మార్చడానికి ప్రయత్నించాలి, వీలవుతలేదు. తనే మారడానికి ప్రయత్నించాలి, వీలవుతలేదు. అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నించాలి, వీలవుతలేదు. భరించడానికి ప్రయత్నించాలి, వీలవుతలేదు. విడిపోవాలి, లేదు అన్నప్పుడు ఇవన్నీ అయిన తర్వాత ఐ థింక్ 5వ స్టేజ్లో విడిపోవాలి. విడిపోవడం కూడా జంటిగా విడిపోవాలి. ఈ లోపల ఎవరు హరాస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలా అయితే ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఉండకుండా కంఫర్ట్గా ఉంటుంది. ముందు అర్థం చేసుకోవాలి, ఎవరు అర్థం చేసుకుంటలేరబ్బా. ఏంటంటే నేను అంటున్నా కదా, ఒకరు టీ తాగితే కాఫీ తాగితే విమర్శించడం, ఆ టీ ఏంటి అని హేళన చేయడం. బయట వాళ్ళు కాదు, వీళ్ళు కూడా భార్యాభర్తలు కూడా ఒకరికి ఒకరు హేళన చేసుకోవడం, ఒకరినొకరు తక్కువ చేసుకోవడం, ఆత్మ న్యూనతలు ఉంటుంది. దీంట్లో ఏంటంటే కొందరు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. అంటే వాళ్ళు ఏదో తక్కువ అనే భావంతో ఎదుటి వ్యక్తి మీద డామినేట్ చేయడానికి ట్రై చేస్తారు. దానివల్ల కూడా ఇష్యూస్ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. నేను ఇలా మాట్లాడకపోతే నన్ను తక్కువ అనుకుంటాడేమో అని, లేకపోతే అనుకుంటుందేమో అని ఇలా వస్తాయి. ముందు దీన్ని ఏంటంటే మన సాంప్రదాయాన్ని అయినా తీసుకొని ఇది బంధము మనం నిలబెట్టుకోవాలని రెండు దిక్కులో ఉండాలి. ఓకే విడిపోతూ మరి ఇంకొకరిని కూడా ఇంకొక ఆమెను ఇంకొక అతను చేసుకోవాలి కదా. మరి వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు కదా. ఇది ఒక వస్తువు అనుకుంటున్నాం, ఇది కాదు ఇంకొక స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి కొనుక్కుంటాము అని అనుకోవచ్చు. ఎక్కువ కెపాసిటీ ఉన్నాయి, ఎక్కువ ఇది మామూలుగా పవర్ ఉన్నది, ఇలాంటివి ఉంటాయి కదా, తీసుకోవచ్చు. ఇది అలా కాదు కదా. ఆ వచ్చే మనిషి ఎలా ఉంటాడో తెలియదు. ఇంకోటి డెఫినెట్గా చాలామంది విడాకులు తీసుకోవడం అనేది చాలా క్యాజువల్గా ఫీల్ అవుతుంది. ఫస్ట్ కామన్ సెన్స్ లేదు.
ఇంకోటి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి నీకేం కావాలి అంటే స్పష్టత లేదు, ఎందుకు గొడవ పడుతున్నంటే స్పష్టత ఉండదు, చాలా చిన్న చిన్న విషయాలు చెప్తారు. అలాగా ఏది మనసుకు తీసుకోవద్దు, కొంత అడ్జస్ట్మెంట్ని నేర్చుకోవాలి. ఇంకోటి ఎవరితోటో కాదు కదా, ఒక థర్డ్ పర్సన్ ఉన్నాడు, వేరే విషయం, వాటితో మనం అడ్జస్ట్ అయినా కాకుండా పెద్ద ఇబ్బంది ఉండదు. భార్యాభర్తలు అనేది ఖచ్చితంగా అడ్జస్ట్ అవుతూ ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ 7 అడుగులు అనేది 7 జన్మల వరకు ఉన్నాం కదా, 7 జన్మలు ఏమో కానీ కనీసం ఈ జన్మ చివరి వరకన్నా కలిసి ప్రయాణం చేసేటట్టు అర్థం చేసుకుంటే ఉంటుంది. ఖచ్చితంగా మార్గం ఉంది. కానీ కొందరు నిజానికి కూడా వాళ్ళకు మంచిగా ఉందామని అనుకుంటారేమో కానీ నిజానికి కొన్ని కెమికల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి చూడు, మనకు తెలియకుండానే సైకలాజికల్ డిఫెక్ట్స్ ఉంటాయి. వాళ్ళు కూడా అలా లోన్ అయినప్పుడు ఏం చేయాలంటే డాక్టర్తో ట్రీట్మెంట్ చేసుకోవడం కానీ, ఇలా ఫ్యామిలీ కౌన్సిలర్స్తో కానీ, అంటే కౌన్సిలింగ్ కానీ, సైకాలజిస్ట్ అండ్ సైకియాట్రిస్ట్ వాళ్ళ దగ్గరికి పోవడం కానీ, ఒకరేమో ఎలా ఉండాలని చెప్తారు, ఒకరేమో మెడిసిన్ ఇస్తాడు. ఇట్లా సైకియాట్రిస్ట్ సైకాలజిస్ట్ ఇద్దరు వీలవుతే అలాగే. గమ్మత్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న అతను కానీ ఆమె కానీ ఆమెకు ప్రాబ్లం ఉంది అని అనుకోరు. సైకలాజికల్ ప్రాబ్లం అంటే పిచ్చి అని ముద్ర చేయాల్సిన అవసరం లేదు. ఏది ఇంబ్యాలెన్స్ తెలియకుండానే కోపం వస్తుంది. ఇప్పుడు బీపీ ఉన్నాయని అరుస్తాడు అంటే చూడు, తెలియకుండానే వస్తుంది చూడు, ఆయన అరవాలని అరవదు. ఇలాంటి లోపల కెమికల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు కూడా మనకు ఊరికే నేను చూడగానే కోపం వస్తుంది. అయితే అలా ఎందుకు వస్తుంది? ఇల్లాజికల్గా అంటే కారణం లేకుండా వస్తున్నప్పుడు కొంత ఇంబ్యాలెన్స్ ఉన్నట్టు అని అనుకొని దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాలి. బయట అంటే ఫారిన్ కంట్రీస్, ఎస్పెషల్లీ అమెరికా లాంటి బాగా డెవలప్డ్ కంట్రీస్లో ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్కు రెగ్యులర్గా మెడిసిన్ ట్రీట్మెంట్ తీసుకొని మెడిసిన్ వాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు దాన్ని ఓపెన్గా చెప్పుకుంటారు. ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకోక అలానే ఉంటుంది, దానికి ట్రీట్మెంట్ కూడా తీసుకో. తర్వాత భార్య భర్త వాళ్ళు ఇద్దరిట్లో ఎవరో ఉన్నారు ఈక్వల్గా మాట్లాడదు. ఉన్నప్పుడు భార్య కొంచెం అనుకుందాం, పోదాం హాస్పిటల్ కంటే కూడా రాదు, నాకేం లేదు నీకే ఉంది అంటది. దాన్ని పిచ్చి అని కాదు, కొంత ఇంబ్యాలెన్స్. ఇలాంటివన్నీ హెల్త్ పరంగా కూడా ప్రాపర్గా చూసుకోవాలి. ఇక ఎన్ని చేసినా మారతలేరు, ఏవైతే కావచ్చు, భర్త కావచ్చు భార్య కావచ్చు, అంటే కంఫర్ట్గా పెద్ద మనుషుల దగ్గర కూర్చొని ఏది గొడవ పడకుండా ఇట్లా విషయాలు మాట్లాడుకొని డైవర్స్ తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంటుంది. ఇద్దరు కూడా మంచిగా ఉంటుంది. కలిసి గొడవ పడే బదులు విడిపోయి ఆనందంగా ఉందామంటారు చూడు, అలా ఉంటే కనీసం ఈ డిస్టర్బెన్సెస్ ప్రాబ్లమ్స్ ఒకరినొకరు హత్య చేసుకోవడం కానీ హత్య చేయించడం కానీ ఇలాంటివి ఉండదు. ఇప్పుడు నేను అన్నట్టు పిల్లలు ఉన్నవాళ్ళు కూడా, పిల్లలు పెద్దగా అయినాక కూడా, ఓల్డ్ ఏజ్కి వచ్చినాక కూడా గొడవ పడుతుంది. ఇక మనం దాన్ని అర్థం చేసుకోవాలి. కొన్నిటికి మందు అంటారు, మందు ఉండదు అంటారు కదా, దాన్ని అలా అనుకుని అడ్జస్ట్ అవ్వాలి. ఇద్దరిట్లో ఎవరో ఒకరు అడ్జస్ట్ అవ్వాలి. ఇది ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ఇద్దరిట్లో ఎవరో ఒకరు భర్త భార్య అడ్జస్ట్ అయినా కానీ తను ఆ రెండవ వ్యక్తి తగ్గలేదనుకో, అతను ఎంతవరకు అడ్జస్ట్ అవుతాడు, లేకపోతే ఆమె ఎంతవరకు అడ్జస్ట్ అవుద్ది, అక్కడ ప్రాబ్లం వస్తుంది. పాపం భరిస్తుంది, ఎవరికి చెప్పుకోలేక కూడా భరిస్తున్నారు. అది ఎక్కువ అయిపోయేసరికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఒక క్షణికమైన ఆవేశంలో కసక్కమని అంటారు చెప్పి, ఇట్లా అంటే కోపంతో తను ఏం చేస్తుంది అంటే కోపం ఎక్కువైనప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. అలాంటి సందర్భంలో క్షణిక ఆవేశానికి లోనై అంటారు, క్షణిక ఆవేశానికి లోనై చేయకూడని పనులు చేసి హత్య కావచ్చు, చంపడాలు, చంపించడాలు ఇలా జరుగుతున్నాయి. దాంతో కుటుంబాలు డిస్టర్బ్ అవుతున్నాయి, సమాజం వాళ్ళు వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళు, వీళ్ళ మీద ఆధారపడే వాళ్ళు బాగా డిస్టర్బ్ అవుతున్నారు. బట్ ఏది ఏమైనా నేనైతే ఏం చెప్తానంటే దయచేసి సాధ్యమైనంత వరకు కలిసి ఉండండి. ఎంత ప్రయత్నం చేసినా ఎదుటి వ్యక్తి ఇదవుతలేదు. గమ్మత్ ఏంటో తెలుసా, ఇప్పుడు భార్య భర్తనికి ఒకరు బాగా విడాకులు తీసుకుందామంటే తీసుకోని అంటది. మరి ఇలా ఉన్నాయి. ఇవి కేస్ టు కేస్ అంటారు చూడు, ఆ సందర్భాన్ని, ఆ మనిషిని, అక్కడ ఏం జరుగుతుంది అనే దాన్ని బట్టి, ఆ సమస్యను బట్టి మనం పరిష్కారాన్ని వెతుక్కోవాలి. కానీ ఇలా జనరల్గా ఇలా చేస్తే ఇలా ఉంటారు, ఇలా చేస్తే ఇలా ఉంటారు అని చెప్పడానికి చాలా డెలికేట్ థింగ్స్, చాలా సున్నితమైన విషయం. ఒక మనిషి ఎందుకు నచ్చుతాడో తెలియదు, ఒక మనిషి ఎందుకు నచ్చాడో తెలియదు. ఇప్పుడు అభిమానమే చూడలేదు, ఒక ఆయనకి ఎన్టీఆర్ నచ్చుతాడు, ఒక ఆయనకి ఏ అన్న నచ్చుతాడు. ఎందుకంటే ఏం చెప్పారు, అంతేనా? ఆయన వెజ్ నచ్చుతూ ఉన్నాను, భిన్నాభిరుచులు ఉంటాయి. ఏవి ఉన్నా కానీ దాంట్లో ఏకత్వాన్ని పొందడమే సంసారం. ఇద్దరు అభిప్రాయాలు ఏదో ఉన్నా కానీ చివరికి నిర్ణయం ఒకటి తీసుకోగలగాలి. అలా ఉంటే సంసారాలు హాయిగా ఉంటాయి. మెయిన్ ఏంటంటే దేవుడు ఇచ్చిన మనకు జీవితాన్ని గొడవలతోని, కలహాలతోని చెడగొట్టుకొని
నరకం అంటే యాక్చువల్గా సంసారం అనేది స్వర్గం లాంటిదబ్బా. ఇలా గొడవలు చేసి దాన్ని నరకప్రాయం చేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. దేవుడు ఇచ్చింది నీ ఇష్టం ఉన్నట్టు నీ జీవితమైన నువ్వు చేసుకోవడానికి లేదు. నేను ఇదేదో ధర్మసూత్రాలు చెప్పడం కాదు. దీనికి లీగల్గా కూడా ఆత్మహత్య చేసుకున్నాడానికి ఒక వ్యక్తి చనిపోతే ప్రాబ్లమే లేదు, చనిపోకుండా బతికిండనుకో నేరం, చట్టరీత్యా నేరం. అనొచ్చు నా ప్రాణం నేనే తీసుకుంటున్నంటే అలా కూడా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే నీకు సంబంధించిన వ్యక్తులు, నీ మీద ఆధారపడే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని హాయిగా హ్యాపీగా సంసారం చేయడానికి నేను దీని మీద ఒకటి ఏం చెప్పానంటే, అది మొదలుపెట్టినప్పుడు కలల గోపురం, తర్వాత కలహాల కాపురం. ఫస్ట్ సంసారం మొదలుపెట్టేటప్పుడు ఆహా అని ఇట్లంతా కలలు ఉంటాయి. అది కళ్ళ అని తెలిసి అది కలహాల కాపురాలు అవుతున్నాయి. వద్దు అని చాలా పండంటి కాపురాలుగా చేసుకోవాలి. అది భార్య భర్తల చేతుల్లోనే ఉంటుంది. నిజంగా బయట వాళ్ళు, కుటుంబ సభ్యులు ఎవరైనా ప్రభావం ఉంటే ఆ ప్రభావానికి లోను కాకుండా తను సార్ట్అవుట్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటాయి. ఎందుకంటే తను లేకుంటే ఇవి లేదు, ఇవి లేకుంటే తను లేడు. ఇద్దరు కలిస్తే సంసారం, ఇద్దరు కలిస్తే దాంపత్యం, ఇద్దరు కలిస్తే జంట. దీన్ని జంట నీకు నీవు నాకు నేను అని అనడానికి లేదు, జంట. అవునా? అలా అనుకుంటే ఊరికి కావాలని గొడవపడే మనుషులు ఉంటారు. అది వాళ్ళ మనస్తత్వం. దానికి కొంత ట్రీట్మెంట్ తీసుకొని, జాగ్రత్త తీసుకొని, కొద్దిగా కన్సోల్ చేసుకోవాలి, మంచిగా చూసుకోవాలి. థ్యాంక్ యూ.